ఇప్పుడు నువ్వు కొప్పు వెంట్రుకలు చూపించకపోతే నా కంఠం పోతుంది. అందుకని రాత్రి కొప్పెట్టుకుని కొప్పులో వెంట్రుకలు కనపడేటట్టుగా చూపించు తండ్రి అన్నాడు. మర్నాడు ఉదయం రాజావారు వచ్చారు దర్శనానికి. పెద్ద కొప్పులోంచి ఇలా సిగపాయలు కనపడ్డాయి. ఆయనకు అనుమానం వచ్చి, ఇన్నాళ్ళ నుంచి దర్శనం చేస్తున్నాను కదా, పట్టాభిషేకం ముందు నుంచి చేస్తున్నాను, ఎప్పుడూ కొప్పు లేదు, కొప్పులో వెంట్రుకలు లేవు, ఇదేమిటి కొప్పు వెంట్రుకలు కనపడుతున్నాయి? అర్చకుడు ఏదో మాయ చేశాడని దగ్గరికి వెళ్ళి ఓ వెంట్రుకల కట్టొకటి పట్టుకుని ఇలా లాగాడు. లాగేటప్పటికి ఆ వెంట్రుకలు ఊడిపోయి నెత్తురు కారింది. కారేటప్పటికి వెంటనే చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పి స్వామి పాదాల మీద పడి అనుగ్రహించమని వేడుకున్నాడు. శ్రీకాకుళాంధ్రదేవుడు అంత సత్యస్వరూపి మహానుభావుడు. అర్చకుణ్ణి కాపాడడానికి కొప్పు వెంట్రుకలు పెట్టుకొని లాగితే నెత్తురు కూడా చూపించాడు. మీరు ఇప్పటికీ శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికి వెళితే మురిసిపోతారబ్బా, ఏమి దేవాలయం రా అని. అంత అద్భుతమైన దేవాలయం. కానీ దురదృష్టం ఏమిటంటే ఆలయం ఇవాళ శిథిలం అయిపోతుంది. కాసుల పురుషోత్తమ కవి ఆయన ఉత్తరీయం పట్టుకు నిలదీశాడు శ్రీకాకుళాంధ్రదేవుణ్ణి. ఏమయ్యా, ఇంతమందికి ఇన్ని చేసి పెడతావు, నీ గుడి బాగు చేసుకోవా అని అడిగాడు. అందున శ్రీకాకుళాంధ్రదేవుడి మీదనే ఆయన ఒక శతకం చేశాడు, చదివి తీరాలి. నిందాస్తుతి. పైకి మీరు పద్యం చదివారనుకోండి ఏదో తిట్టినట్టు ఉంటుంది, కానీ లోపల ఇంకొక అర్థం చూశారనుకోండి చాలా చమత్కారంగా స్తోత్రం చేసినట్టు ఉంటుంది. ఒక చోట ఆయన ఒక మాట అంటాడు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కామితార్థకుడన్న ఖ్యాతి తెచ్చే, ఘనత తెచ్చే, కమలగర్భుండు సృష్టికర్త బ్రహ్మతనూజుడై బహుకుటుంబకుడన్న ఖ్యాతి తెచ్చే, కలుష విధ్వంసని గంగ కుమార్తె అయి పతితపావనుడన్న పేరు తెచ్చే. కానీ నువ్వు మొదటి నుండి నీవు దామోదరుడవే, చిత్రచిత్ర ప్రకాశ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అన్నాడు. ఏమయ్యా, నువ్వేదో చాలా గొప్పవాడివి అంటారు, ఏమిటయా నీ గొప్పతనం? మీ ఆవిడ మీ పిల్లలు తెచ్చినదంతా నా గొప్ప అని నీ పేరు పెట్టేసుకున్నావు. కానీ నిజానికి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే. ఒక భార్య భూదేవి అన్నిటినీ భరిస్తుంది. ఆవిడ భరిస్తుంటే నా భార్య అని చెప్పి మీ ఆవిడ భరిస్తుంటే అన్నింటినీ భరించేవాడు శ్రీ మహావిష్ణువు అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. నిజానికి నువ్వే ఆవిడ భరించేది, మీ ఆవిడ భరిస్తోంది. రెండోది, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి, ఆ లక్ష్మీదేవి అందరికీ కోరికలు తీర్చి కావలసినవన్నీ ఇస్తుంటుంది. నువ్వు మీ ఆవిడ అందరికీ అన్నీ ఇస్తుంటుంటే కామితార్థుడు, ఈయన కోరికలు తీరుస్తాడన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. కొడుకు నీ నాభికమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టినంతటినీ చేస్తే ఇదిగో ఇన్ని ప్రాణులు వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృష్టించిన వాడు మీ అబ్బాయి, నువ్వు కాదు. కానీ నీకు బహుకుటుంబకుడన్న పేరు నీకొచ్చింది. అసలు పాపాలన్నీ పోగొట్టేది గంగమ్మ. ఆవిడ నీ కూతురు, నీ పాదాల్లోంచి పుట్టింది. అందరి పాపాలు గంగమ్మ తీసేస్తే ఆవిడ నీ కూతురు కాబట్టి పాపాలు తీసేవాడు విష్ణు అని పేరు నీకొచ్చింది. అసలు నీకు గొప్పతనం ఎక్కడుందా? మొదటి నుండి నీవు దామోదరుడవే. వాడు దరిద్ర దామోదరుడా అంటుంటారు నింద చేయడానికి. మొదటి నుండి నీవు దామోదరుడవే, మొదటి నుంచి నువ్వు దామోదరుడివి. నీకేముంది పేరు ప్రఖ్యాతి? చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అన్నాడు. కానీ అదే పద్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. నిందాస్తుతి అంటే దాని చమత్కారం అదే. పైకి చూస్తే నిందలా ఉంటుంది, జాగ్రత్తగా చూస్తే స్తుతి పాఠం కనపడుతుంది. భూదేవిగా భరిస్తుందా? భరిస్తే మరి పాపాలు ఎక్కువైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన ఎందుకు చేస్తోంది? నేను వచ్చి రక్షిస్తానమ్మా, కంగారు పడకన ఆయన అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చేసి మళ్ళీ భూమిని నిలబెడితే కదూ. సముద్రంలోకి వెళ్ళిపోతే కోర మీద పైకెత్తిన వాడెవరు? దంష్ట్రామరరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఎత్తి నిలబెట్టిన వాడెవరు? ఆ భూమికి భారాన్ని తగ్గించిన వాడెవరు? భూమి మీద ధర్మాన్ని కాపాడేవాడెవడు? భూమికి అంత శక్తినిచ్చి భూమి నుండి ఇన్ని ఓషధులు వచ్చేటట్టుగా చేసిన వాడెవరు? సూర్యుడై లోకానికి మొక్కలకి కూడా కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడెవరు? భూమిని తిప్పుతున్నవాడెవడు నీతి వేగంతో? ఆయన కాదు. కాబట్టి ఇప్పుడు పైకి చూస్తే నింద, లోపల చూస్తే స్తోత్రం.
ఒకలా చదివితే నిందలా కనపడుతుంది, ఒకలా చూస్తే స్తోత్రంలా కనపడుతుంది. పైకి నిందలా ఉంటుంది, లోపల స్తోత్రం ఉంటుంది. అద్భుతమైన పద్యాలు. ఆంధ్రనాయక శతకము అని చేశారు కాసుల పురుషోత్తమ కవి. మీరు చదవాలి. ఆ పుస్తకం తెప్పించుకుని ఎప్పుడైనా రోజుకో పద్యం చదవండి, ఎంత గొప్పగా ఉంటాయో. అంత గొప్ప శ్రీకాకుళాంధ్రదేవుడు, అలాగే అమరావతి, అలాగే శ్రీకృష్ణదేవరాయల వారంతటి వారు కూడా పరమశివానుగ్రహాన్ని పొందాడు పెదకాకాని. మీరు ఇప్పటికీ ఆ పెదకాకాని విడితే ఆశ్చర్యపోతారు. భరద్వాజ మహర్షి ఒక కాకిని అడ్డుపెట్టి ఆ దేవాలయ వైభవాన్ని ప్రకాశింపజేశారు. ఆ క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల వారికి కొడుకులు పుట్టకపోతే పరమశివుడికి వచ్చి మొక్కుకున్నాడు, శివ నీ అనుగ్రహంతో ఇక్కడ ఎవరొచ్చినా ఎవరి కోరికైనా తీరుస్తావుట ధార్మికమైన కోరికల్ని. నాకు కోరికుందో కొడుకు కావాలి, శంకరా నాకు కొడుకుని కటాక్షించు, నీ పేరు పెట్టుకుంటాను కొడుకు అని అడిగాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలు ఆయన అలా అనుగ్రహిస్తాడు. వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడు, కొడుకు పుట్టాడు. అందుకే కృష్ణదేవరాయల వారి కొడుకు పేరు సదాశివరాయలు. ఎందుకు వచ్చింది సదాశివరాయలు అన్న పేరంటే పెదకాకాని వెళ్ళి మొక్కుకుంటే కొడుకు పుట్టాడు కాబట్టి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని. అక్కనే కళ్ళేపల్లి. కళ్ళేపల్లి నిజానికి కళ్ళేపల్లి కాదు, కదళీ వనం. అక్కడ దుర్గా నాగ పార్వతీ సహిత పరమేశ్వర స్వరూపం. ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే మీకు తెలుస్తుంది. తక్షకుడు, వాసుకి, శేషుడు, ఇటువంటి మహాద్భుతమైనటువంటి నాగులన్నీ స్వామిని సేవిస్తూ ఉంటాయి. ఆ క్షేత్రాలని తొక్కిన, ఆ క్షేత్రాల దర్శనం చేసిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత తీరని కోర్కెలు ఉండవు. అంత గొప్ప స్వామి. అంతవరకెందుకు, ఏమిటో ఇవాళ ఉపన్యాసానికి ఆయన రావడానికి అనుబంధం ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఆ పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారు? టీటీడీ కార్యనిర్వహణాధికారి చేసిన ఆయనకి వాళ్ళ అమ్మగారికి చాలా కాలం కొడుకులు పుట్టకపోతే ఆవిడ మోపిదేవి వెళ్ళి మొక్కుకున్నారు, సుబ్రహ్మణ్యుడా నీ అనుగ్రహంతో నాకు కొడుకు పుడితే ఆ కొడుక్కి నీ పేరు పెట్టుకుంటాను. ఆవిడ ఇంటికి వచ్చారు. ఇక్కడే విశాఖపట్నంలో ఉండేవారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇంటికి విశాఖపట్నం తిరిగి వచ్చారు. ఆవిడ కడుపులో పిల్లాడు పడ్డాడు. ఆయన దర్శనం చేసి వచ్చిన తర్వాత కడుపులో పడిన పిల్లాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అని పేరెట్టారు. ఆ క్షేత్ర దర్శనం చేస్తే కడుపులో పడిన సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయి స్వామిని 2 సంవత్సరాలు సేవించారు. అది ఈశ్వర విభూతి అంటే. కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతమంతా కూడా అద్భుతమైనటువంటి క్షేత్రాలు. ఆ నీటి యొక్క శక్తి చెప్పడం నా వలన కాదు, ఎవరి వలన కాదు. ఇంత గొప్ప గొప్ప నదులు 2 పక్క పక్కన ఉండడం, మనకి సౌలభ్యం అవ్వడం, స్నానం చేయడానికి మనం అటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం, పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృప. కాబట్టి అటువంటి చోట పుట్టాం. ఇవాళ వెనక చాలా పెద్ద కార్యక్రమం ఉంది. పుష్కరం ఎలా జరుగుతుందో అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. మీ అందరి మీద నదీ జలాలు ప్రోక్షిస్తారు అని. దాన్ని మీ అందరూ చూసి నదీ జలాలు సంప్రోక్షణ పొందడానికి వీలుగా నా ప్రసంగాన్ని నేను కొంచెం సంక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకని కృష్ణానదికి సంబంధించినటువంటి విశేషాలని ఇక్కడతో విడిచిపెట్టేస్తున్నాను. కృష్ణానది మనకి కూతవేటు దూరంలో ఉన్న నది. కృష్ణానదిలో స్నానం చేస్తే ఆ తల్లే అనుగ్రహిస్తుంది కృష్ణవేణి. ఇక పుష్కరములు అంటుంటాం. పుష్కరాలు వచ్చాయండి, పుష్కరాలు వచ్చాయండి అంటాం. ఈ పుష్కరము అన్న మాట ఎందుకు వచ్చిందంటే, ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నేను గొప్ప కళ్యాణకారకుణ్ణి కావాలి, నన్ను ఏ స్థానంలో నువ్వు పెట్టినా సరే నేను దేని యందు ఉంటానో దాని ద్వారా లోకమునకు కళ్యాణం జరగాలి, అందరికీ శుభాలు అందాలి, నన్ను అటువంటి కళ్యాణకారకుణ్ణి చేసి ఎక్కడుండమంటావో చెప్పన్నాడు. చాలా గొప్ప కోరిక. నేను మీతో మనవి చేసింది ఇదే. ఈ దేశంలో పుట్టిన మహాత్ముల యొక్క అనుగ్రహం చేత ఇంత పేరు వచ్చింది, ఇన్ని ఉత్సవాలు వచ్చాయి. ఎంత గొప్ప కోరిక కోరావురా. నీకోసం అడగలేదు, లోక కళ్యాణార్థం ఏదైనా ఒక దాని యందు నన్నుంచు, లోకాల్ని తరింపచేస్తానని అడిగావు. నీటి ఎందుండు. నీరు అక్కరలేదన్నవాడు ఉండడు. కాబట్టి నీటి యందు ఉండు. నీటి యందు ఉంటే, నీరు పుష్కలంగా ఉంటే పాడి పంటలు బాగుంటాయి. నీరు పుష్కలంగా ఉంటే దేశం అంతా కూడా సుసంపన్నంగా ఉంటుంది. అందుకని నువ్వు నీటి యందు ఉండు అన్నాడు.
నీటి యందు నివాసం చేయడం మొదలుపెట్టాడు పుష్కరుడు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి, ఇన్ని ప్రాణుల్ని సృష్టించాలి. ఆ సృష్టి కళ్యాణప్రదంగా ఉండాలి. ఎందుకని? ఒక శరీరం ఇచ్చాడనుకోండి, ఆ శరీరము ద్వారా పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని సముపార్జనం చేసుకోవాలి, లేదా కొత్త పాపం చేయకుండా ఉండాలి. కాబట్టి కళ్యాణప్రదం కావాలి అంటే సృష్టి ఇంతకు ముందు నీటిలో లోక కళ్యాణం కోసం పుష్కరుడు కూర్చున్నాడు. కాబట్టి ఆ పుష్కరుడు కూర్చున్న నీటితో కలిపి కమండలంలో ఉంచుకుంటానని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. నువ్వు అడిగింది లోక కళ్యాణం కోసమే, ఆయన అడిగింది లోక కళ్యాణమే. కాబట్టి పుష్కర సహితమైనటువంటి జలాల్ని నీ కమండలంలో పెట్టుకో, అనుగ్రహిస్తున్నానన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో ఉన్న జలముల యందు పుష్కరుడు కూర్చున్నాడు. సృష్టి నిరభ్యంతరంగా జరగాలి. జరిగేటప్పుడు పూర్వ పాపపుణ్యములను అనుసరించి ఎవరికి ఏ శరీరం ఇవ్వాలో ఆ శరీరం ఇవ్వాలి. అదంత తేలికైన విషయమేం కాదు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలా వద్దా అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు లక్ష్మీదేవి కొడుకు కనుక పుర్రె చేత్తో పట్టుకుని, అమ్మా ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట. పూర్వం దీనికి పేరేమిట్రా ఈ పుర్రెకి అంటుంది. అది పడిపోక ముందుందిగా పుర్రెకో పేరు, గత జన్మ ఉందిగా, పేరు చెప్తాడు బ్రహ్మగారు. ఆవిడ ఇలా అంటుంది. అంటే అబ్బా వీడేం పుణ్యం చేశాడు కనుక సామాన్యం. ఏదో మళ్ళీ ఇంకో పేరు చెప్తాడు. అందనుకోండి వాడి కోసం వాడు బతికినవాడు దరిద్రుడు. ఇంకో పేరు చెప్పారు, అందుటే ఆవిడ యద్భ్రూభంగా ప్రమాణం, వాడా అని ఇలా అంది. మహదైశ్వర్యవంతుడని రాసేశాడు. అమ్మా నీ కనుబొమ కదలిక లోకంలో ఐశ్వర్యమునందు తారతమ్యాన్ని సృష్టిస్తోంది. ఇంత చెయ్యవలసిన బ్రహ్మగారికి మరి కమండలంలో లోకమంగళప్రదత్వమైన జలములు ఉండద్దు, అందుకని పుష్కర సహితమైన జలాల్ని ఆయన కమండలంలో ఉంచుకున్నాడు. ఇక్కడితో పోలేదు ఈ కథ. ఈలోగా గ్రహాలలో చాలా గొప్ప గ్రహం గురుగ్రహం. అందుకే శంకరాచార్యులు వారు ఈ జాతికో భిక్ష పెట్టారు. గురుగ్రహం ఒకటి బలంగా ఉంటే మిగిలిన గ్రహాలు బలహీనంగా ఉన్నా కాసుకుంటుంది. జ్యోతిషంలో ప్రవేశం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గురుగ్రహమే బలహీనపడితే దాన్ని శక్తివంతం చేసుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. అటువంటి గురువు బృహస్పతి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క నదిలోకి వెడుతూ ఉంటాను. నేను ఏ నదిలోకి వెడతానో ఆ నదిలోకి నాతో పాటు పుష్కరుణ్ణి పంపించన్నాడు. పరమశివుడు పుష్కరుడి వంక చూశాడు. బ్రహ్మగారి కమండలంలో ఉన్నాడు కదా, ఏమోయ్ గురుడితో పాటు వెడతావా అన్నాడు. నేను వెళ్ళను, నాకు బ్రహ్మకమండలంలోనే బాగుందన్నాడు. గురువు బృహస్పతి అన్నాడు, కాదు కాదు ఆయన వస్తే నాకు బాగుంటుందన్నాడు. ఇద్దరి వంక చూశాడు. పోన్లే నేను ఒక మధ్య మార్గం చెప్తాను. నువ్వు ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఏ నదిలోకి వెడతావో ఆ నదికి పుష్కరాలు వస్తాయి. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు, 12 రాసులు మారాలి కాబట్టి. మొదటివి ఆది పుష్కరాలు, చివరివి అంత్య పుష్కరాలు. నువ్వు వెళ్ళిన రోజున మొదటి 12 రోజులు నీతో పాటు పుష్కరుడు రావాలి. పుష్కరుడికి బ్రహ్మకమండలం ఇష్టం, అందుకని పుష్కరుణ్ణి విడిచిపెట్టకుండా బ్రహ్మగారు కూడా వస్తారు. బ్రహ్మగారు కూడా వస్తారు కాబట్టి దేవతలందరూ వస్తారు. అందరూ నువ్వు ఏ నదీ జలములలోకి వెడతావో ఆ నదీ జలములలో మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు స్థిర నివాసం చేస్తారు. ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తే ఏమవుతుంది? 33 కోట్ల మంది దేవతలు, ఋషిమండలం, చతుర్ముఖ బ్రహ్మగారు, పుష్కరుడు, జలాధిదేవత, నది యొక్క అధిదేవత, ఇంతమంది అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకని పుష్కరాలు వస్తాయి. అది గురుడు మారేటటువంటి రాశిని బట్టి ఆ పుష్కరాలు రావడం ప్రారంభమవుతాయి. బృహస్పతి మేషరాశిలోకి వెళ్ళాడనుకోండి, గంగా నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన వృషభ రాశిలోకి వెళ్ళాడనుకోండి, నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన మిథున రాశిలోకి వెళ్ళాడనుకోండి, సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన కర్కాటక రాశిలోకి వెళ్ళాడనుకోండి, యమునా నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన సింహరాశిలోకి వెళ్ళాడనుకోండి, గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన కన్యారాశిలోకి వెళ్ళాడనుకోండి, తులారాశికి పుష్కరాలు వస్తాయి. ఆయన కన్యారాశిలోకి వెడితే కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. ఆయన మళ్ళీ తులారాశిలోకి వెళ్ళాడనుకోండి,
అప్పుడు కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన తులారాశిని విడిచిపెట్టేసి మళ్ళీ వృశ్చిక రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ప్రత్యేకంగా భీమరథీ నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన ఆ ధనుర్రాశిని విడిచిపెట్టేసి మకర రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన మకర రాశిని విడిచిపెట్టేసి కుంభరాశిలోకి వెళ్ళాడు అనుకోండి, సింధు నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన మీనరాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా గురువు 12 రాసులు మారినప్పుడు 12 నదులకు పుష్కరాలు వస్తాయి. ఈ 12 నదులకి పుష్కరాలు వచ్చినప్పుడు గురువు ఏ రాశిలో తిరుగుతున్నాడో దాన్ని బట్టి పుష్కరాలు వస్తూ ఉంటే, ఆ పుష్కర సమయంలో అక్కడికి వెళ్ళి సంకల్ప సహితంగా ఎవరు స్నానం చేస్తారో, ఎవరు ప్రపితామహుల్ని తలుచుకుని ఉత్తరక్రియలు చేస్తారో అటువంటి వారి వలన వాళ్ళందరూ తరిస్తారు. వీళ్ళు అపారమైన పుణ్యాన్ని మూటకట్టుకుంటారు. ఎందుకంటే ఆ బృహస్పతి కోరినటువంటి కోరిక వలన ఇంతమంది వచ్చి ఆ జలముల యందు నివాసం ఉంటారు. కాబట్టి ఆ సమయంలో అంత గొప్ప శక్తి ప్రచోదనమవుతుంది. కాబట్టి ఇంత ఆనుకూల్యత కలగడానికి కారణం బృహస్పతి ఆ రాశి మారినప్పుడు ఆ నదిలో నివాసం చేయడం, ఆయనతో పాటుగా పుష్కరుడితో పాటు చతుర్ముఖ బ్రహ్మగారు, బ్రహ్మగారితో పాటు 33 కోట్ల మంది దేవతలు, ఇంతమంది ఆ నదీ జలాలలో నివాసం చేయడం, దీని చేత పుష్కరాలు వస్తాయి. ఇక కుంభమేళా అని ఒకటి ఉంటుంది. కుంభమేళా ఎందుకు వస్తుంది అంటే, క్షీరసాగరాన్ని మదనం చేశారు దేవదానవులు ఇద్దరూ కలిసి అమృతభాండం కోసం. తీరా అమృతభాండం అందులోంచి ఉత్పన్నమైన నాడు మేము అమృతం తాగాలని చెప్పి ఆ అమృతభాండం కోసం దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకున్నప్పుడు 5 ప్రదేశాలలో ఆ అమృతభాండం యొక్క స్పర్శ భూమికి కలిగింది. అలా ఏ ఏ ప్రాంతాలలో అమృతభాండం యొక్క స్పర్శ భూమికి కలిగిందో ఆ ప్రాంతాలలో మాత్రమే కుంభమేళా వస్తుంది. అందుకే కుంభ అంటే అమృత కుంభం. అది భూమిని తాకింది, ఎక్కడెక్కడ తాకిందో వాళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు ఆ చోట్ల మాత్రమే కుంభమేళా వస్తుంది. కుంభమేళా అసలు నేను లెక్క పెట్టి చెప్పడానికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు అంతంత గొప్ప గొప్ప పుణ్యాలకి ఆలవాలం కుంభమేళా. అందుకే కుంభమేళా 4 చోట్లే వస్తుంది. ఒకటి హరిద్వార్లో వస్తుంది, రెండవది మళ్ళీ త్రివేణి సంగమం దగ్గర వస్తుంది, అంటే అలహాబాద్లో కుంభమేళా వస్తుంది, మూడవది ఉజ్జయిన్లో వస్తుంది, 4వది నాసికా త్రయంబక్లో వస్తుంది. ఈ 4 చోట్ల కుంభమేళా జరుగుతుంది. మళ్ళీ ఈ 4 చోట్ల జరిగేటటువంటి కుంభమేళాలో హరిద్వార్లో జరిగేటటువంటి కుంభమేళా చాలా విశేషమైనటువంటి కుంభమేళా. ఇది కూడా ఈ కుంభమేళా జరగాలన్నా కూడా బృహస్పతి ఏ రాశిలో ప్రవేశించాడో ఆ రాశిని బట్టి సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తున్నాడు అన్నది ఈ ఇద్దరూ మారుతున్న రాశుల్ని బట్టి కుంభమేళా వస్తుంది. ఉదాహరణకి బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు, అలాగే బృహస్పతి కుంభరాశిలో ఉండి సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు హరిద్వార్ దగ్గర కుంభమేళా వస్తుంది. మొన్న జరిగింది కుంభమేళా. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఉత్సవం జరగలేదు అని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా గమనించి ఇంతమంది జనం ఒక ఉత్సవానికి ఒక చోట చేరడం పరమాద్భుతం, ఇది భారతదేశానికే చెల్లింది అని 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాయి. అటువంటి కుంభమేళా హరిద్వార్కు వచ్చింది. ఎప్పుడు? ఈయన మేషరాశిలో ఉండి సూర్యుడు కుంభరాశిలో ఉంటే, అలాగే మళ్ళీ ఇద్దరూ కూడా రాసులు మారి ఒకరు మేషరాశిలో ఉండి ఒకరు మకర రాశిలో ఉంటే, అలాగే మేషరాశిలో బృహస్పతి ఉండి సింహరాశిలో బృహస్పతి ఉండి మేషరాశిలో సూర్యుడుంటే ఉజ్జయిన్లో వస్తుంది. చిట్ట చివరిదైనటువంటి నాసికా త్రయంబక్లో కుంభమేళా జరగాలి అంటే అప్పుడు మాత్రం బృహస్పతి సూర్యుడు ఇద్దరూ సింహరాశిలోనే ఉండాలి. ఇద్దరూ సింహరాశిలో ఉంటే నాసికా త్రయంబక్లో కుంభమేళా వస్తుంది. కాబట్టి బృహస్పతి గ్రహాన్ని అనుసరించి కుంభమేళా కానీ పుష్కరాలు కానీ వస్తాయి. ఈ పుష్కరాలు వచ్చినప్పుడు నదుల యొక్క శక్తి కోట్ల రెట్లు పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయినప్పుడు అంత అద్భుతమైనటువంటి ఫలితాల్ని అవి అనుగ్రహిస్తాయి. దేశము కాలము
ఈ రెండు అనుకూలించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే అప్పుడు మనం సశరీరులమై ఉండగలగడం, మనుష్య జన్మలో ఉండగలగడం, అప్పుడు ఆ కుంభమేళా కానీ ఆ పుష్కరం కానీ రావడం, వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళగలగడం, వెళ్ళి అక్కడ ఆ పుష్కరంలో స్నానం చేయడం, ద్విగుణీకృత ఫలితం. ద్విగుణీకృతం అంటే ఇంకా ఏదో 2 రెట్లు, కోట్ల 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 రెట్లు, అంటే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఆ సమయంలో ఆ దేశమునందు చేసిన దానానికి. దేశమునకు కాలమునకు అంత ప్రాధాన్యత. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత అంటాడు. అందుకే కిష్కింధకాండలో సుగ్రీవుడు దేశము కాలము తెలిసి ఉన్నవాడు తరిస్తాడు. ఆయా ప్రాంతములలో భూమిని దానం చేసినవాడు, బంగారాన్ని దానం చేసినవాడు, ధాన్యాన్ని దానం చేసినవాడు, వస్త్రాల్ని దానం చేసినవాడు, నాగలిని దానం చేసినవాడు, ఎద్దులు దానం చేసినవాడు, గోవులు దానం చేసినవాడు, నూతన వస్త్రాలు దానం చేసినవాడు, అన్నదానం చేసినవాడు, చిట్ట చివరి రోజున 12వ రోజున పుష్కరాల్లో తిలాదానం చేయాలి, నువ్వులు దానం చేయాలి. ఈ వస్తువులను ఎవరు దానం చేస్తారో వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని నది యొక్క అధిష్టాన దేవత ద్వారా పుచ్చుకుంటారు. ఇంత గొప్ప నదులకు, ఇటువంటి నదుల యొక్క సంస్కృతికి, ఈ నదుల యొక్క అనుగ్రహానికి, ఈ నదుల యొక్క వైభవానికి మనందరం కూడా వారసులం. అందుకే ఆ నదులను సంరక్షించుకోవలసినటువంటి కర్తవ్యం ఆ నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహానికి మాత్రమే నోచుకునేటట్టుగా జీవించగలిగినటువంటి లక్షణం మనం ప్రోధి చేసుకోవాలి. అటువంటి వైదికమైన జీవితం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరికీ లభ్యం కావాలని, అన్ని నదుల యొక్క, దేవతల యొక్క, త్రిమూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రులం కావాలని, వాళ్ళ అనుగ్రహం చేత ఉపద్రవాలు తొలగిపోవాలని, ఆపదలు తొలగి శుభాలు కలగాలని, ఎంత ప్రబల సత్యము అంటే సత్యం సత్యం పునఃసత్యం అంటారు. ఇందాక శ్రీభాష్యం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అన్నారే, ఉన్నాడు రాముడు, ఉన్నారు దేవతలు, ఉన్నాడు పరమేశ్వరుడు. వచ్చి పడిపోతోంది మధ్యాహ్నం నుంచి మీరెవరూ బయటికి కూడా రాకండి అన్న చోట సాయంకాలం 4:30 సంతోషంగా ఉత్సవంగా అందరం ఊరిరిగింపుగా వచ్చి ఒక్కడు గొడుగు కూడా తెచ్చుకోకుండా మా స్వామి ఉన్నాడని నమ్ముకు కూర్చుంటే 5 నదుల జలాలు కలశలలో తెచ్చి అలంకారం చేసి ఇక్కడ కూర్చోపెడితే మన కోసం కాదు, మనందరినీ రక్షించి ఉపద్రవాన్ని తప్పించేయి. నదుల అధిష్టాన దేవతలు మనల్ని రక్షించగలవనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఇంకొకటి కావాలా? కాబట్టి అటువంటి నదులను జాగ్రత్తగా సేవించి మనందరం తరించేటటువంటి ఆస్తిక్య బుద్ధిని పరమేశ్వరుడు మనకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఈ 5 రోజులు మీ అందరూ కూడా ఇంత క్రమశిక్షణతో, ఇంత ఇరుగ్గా, ఆఖరికి కూర్చునేటటువంటి గట్లు కూడా అంతంత ఇరుగ్గా కూర్చుని, ఆఖరికి నడిచే మార్గాలు కూడా నిండిపోయి అలా కూర్చున్నారు అంటే మీ భక్తి ఇంత గొప్పది కాబట్టే ఈశ్వరుడు ఇంత గొప్పగా అనుగ్రహించాడు. ఇంత భక్తి కలిగినటువంటి మీ అందరి మధ్య 5 రోజుల పాటు గడపడం నా అదృష్టం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.